పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే 2017లో ఒకసారి అమరావతికి సంబంధించి అప్పుడున్న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయగా 2019లో వైఎస్ జగన్ వచ్చిన తర్వాత కూడా అమరావతికి సంబంధించి 3 రాజధానుల పేరుతో అమరావతిని నిర్లక్ష్యం చేశారు. దాని తర్వాత కూటమి ప్రభుత్వం 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా మళ్ళీ 1,00,000 కోట్ల రూపాయలతో ఇవాళ ముహూర్తాలు చేయబోతున్నారు. 1,00,000 కోట్ల రూపాయలతో అమరావతి రాజధానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి అట్లాగే పలు ప్రాజెక్టులకు సంబంధించి కూడా 1,00,000 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు అట్లాగే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతం అంతా కూడా 3 పార్టీలకు సంబంధించి కూటమి పార్టీలకు సంబంధించిన జెండాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే రాజధాని రైతులందరికీ కూడా ఆ స్టేజ్ పైన దాదాపు 30 నుంచి 40 మంది సభ్యులకు ఎవరైతే అమరావతి రైతులకు సంబంధించి రాజధానికి సంబంధించి భూములు ఇచ్చిన రైతులందరినీ కూడా సన్మానం చేయబోతున్నారు. మొత్తం స్టేజ్ పైన ఒకసారి స్టేజ్ విజువల్స్ అయితే చూసుకోవచ్చు. మొత్తంగా 8 లక్షల మందికి సభను కేటాయించారు. దీనికి 22 రహదారులను నిర్మించారు. ఎందుకంటే ఈ దారులన్నీ కూడా రహదారులందరూ కూడా 5 లక్షల మందితో ఈ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దీని తర్వాత కూడా మళ్ళీ రాజధాని రైతులకు సంబంధించి కూడా స్టేజ్ పైన 3 స్టేజ్లు ఏర్పాటు చేశారు. మెయిన్ స్టేజ్లో మాత్రమే కూటమి సభ్యులకు సంబంధించి కీలక నేతలు ఉండబోతున్నారు. ప్రధాని ఇటు టీడీపీ నుంచి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు ఉండబోతున్నారు. అట్లాగే జనసేన పార్టీకి సంబంధించి కూడా మంత్రులు అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. సో 3 పార్టీలకు సంబంధించి మెయిన్ స్టేజ్లో ఉండబోతున్నారు. మిగతా మరొక స్టేజ్ పైన మాత్రం ఎమ్మెల్యేలు అందరూ కూడా కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండబోతున్నారు. అట్లాగే మరో స్టేజ్లో మాత్రం అమరావతి రాజధానికి సంబంధించి 30,000 ఎకరాలకు ఆ రాజధాని కోసం 30,000 ఎకరాలు ఇచ్చిన రాజధాని రైతులకు సంబంధించి సన్మానం చేయబోతున్నారు. సో ఇదంతా కూడా ఒక కన్నుల పండుగ జరగబోతుంది. ఇప్పటికే మే 2 అప్పుడు కూడా 15 అప్పుడు కూడా 2015లో ఒకసారి రాజధాని నిర్మాణ పనులు చేపడితే మళ్ళీ ఇప్పుడు కూడా నవోదయం ప్రజల రాజధాని నిర్మాణ పనులకు ఇప్పుడు కూడా చట్టబద్ధత కల్పిస్తూ కూడా ఈసారి ఎవరు వచ్చినా సరే అమరావతిని డెవలప్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా ఈ 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రారంభోత్సవాలకు మొదటగా ప్రధానమంత్రి ఒక పైలాన్ను ఆవిష్కరించబోతున్నారు. ఇక్కడ 20 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి పైలాన్ను ప్రధానమంత్రి మొదటగా ఆవిష్కరించబోతున్నారు. ఒకసారి ప్రధానమంత్రి షెడ్యూల్ చూస్తే మాత్రం ఇవాళ 2 గంటల 15 నిమిషాలకు తిరువనంతపురం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి 3 గంటల 15 నిమిషాలకు వెలగపూడి సచివాలయం వెనుక ఉన్నటువంటి వెలగపూడి వద్దకు చేరుకుని అక్కడి నుంచి 1 కిలోమీటర్ పాటు రోడ్ షో ఉంటుంది. దాని తర్వాత 4 గంటల వరకు సభస్థలికి చేరుకుంటారు. మొత్తం గంట పాటు కూడా సభస్థలిలో ఉండబోతున్నారు ప్రధానమంత్రి. అందులో నుంచి వర్చువల్గా ఈ 1,00,000 కోట్లకు సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. సో మొత్తంగా దీంతో ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎన్ఎస్ఎక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఐబీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పటికే కీలక సూచనలు చేశారు. ఎందుకంటే ఫ్లై జోన్ ఎక్కడ కూడా ఉండకూడదు. ఎక్కడి నుంచి కూడా సభ జరిగే స్థలం నుంచి దాదాపు 5 కిలోమీటర్ల రేడియేషన్ ఎక్కడ కూడా ఫ్లై జోన్ కానీ డ్రోన్ కెమెరాలు కానీ ఎక్కడ కూడా ఉండకూడదని చెప్పారు. దీనికి 18,000 బస్సులను అంటే ప్రజా రాజధానికి సంబంధించి ప్రజా రాజధాని ప్రారంభోత్సవానికి సంబంధించి 8 లక్షల మందిని 5 లక్షల మందిని తరలించాలంటే మాత్రం ఇప్పటికే చాలా బస్సులను కూడా బుక్ చేశారు. అట్ల నుంచి 6,000 మందితో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. సో మొత్తంగా ఒకసారి పలు రాజధానికి సంబంధించి ముఖ్యంగా కీలక పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. దాంట్లో 49,000 కోట్లకు సంబంధించి ఒక ప్రాజెక్టు నిర్మించబోతున్నారు. అట్లాగే 5,228 కోట్లతో చేపట్టే కేంద్ర ప్రాజెక్టులకు కూడా దీంట్లో శంకుస్థాపన చేయబోతున్నారు. అట్లాగే 3,680 కోట్లతో నిర్మించే జాతీయ రహదారులకు సంబంధించి కూడా దీంట్లో శంకుస్థాపన చేయబోతున్నారు. అట్లాగే 254 కోట్ల రూపాయలతో చేపట్టిన 3 రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేయబోతున్నారు. 57,962 కోట్లతో 94 ప్రాజెక్టులకు ఇవాళ ముహూర్తం ఉండబోతుంది. ఇవన్నీ కూడా రాబోయే 2029 లోపే ఇవన్నీ కూడా కంప్లీట్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. సో దాంతోపాటు కూడా ఇప్పటికే 75 నుంచి 80% పూర్తయినటువంటి రాజధానికి సంబంధించి రాజధానిలో అసెంబ్లీ భవనాలు, సెక్రటేరియట్, అట్లాగే న్యాయమూర్తుల నివాసాలు, గ్రూప్ అధికారులకు సంబంధించి ముఖ్య అధికారులకు ఉన్నతాధికారులకు సంబంధించి కూడా వాళ్ళ గృహ సముదాయాలకు సంబంధించి ఇప్పటికే 80% పూర్తయిన నేపథ్యంలో వాటికి కూడా నిధులు కేటాయించి వాటిని కూడా ప్రారంభోత్సవానికి నియమించబోతున్నారు. అట్లాగే నివాద సముదాయాలకు సంబంధించి కూడా 74 ప్రాజెక్టులకు ముహూర్తం చేయబోతున్నారు. ఇట్లాగే 1,459 కోట్లతో ఇప్పటికే నాగాయలంకలో డిఆర్డిఓ క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించి
1459 కోట్లతో వాయులంకలో అక్కడ కూడా క్షిప్ని కేంద్రాన్ని ప్రయోగ కేంద్రాన్ని కూడా దానికి శంకుస్థాపన చేయబోతున్నారు. అట్లాగే 100 కోట్ల రూపాయలతో విశాఖలో యూనిట్ మాల్కు కూడా ఇవాళ ప్రధానమంత్రి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. దాని తర్వాత 250 కోట్లతో నిర్మించబోతున్నటువంటి గుంతకల్ వెస్ట్ మల్లప్ప గేటర్ రైల్ ఓవర్ నిర్మాణానికి కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అట్లాగే మొత్తంగా జాతీయ రహదారులకు సంబంధించి ఇప్పటికే రాజధాని ఆనుకున్నటువంటి ఇటు గుంటూరు కానీ అటు విజయవాడ గుంటూరు వీటన్నిటి సముదాయాలకు సంబంధించి 3,176 కోట్ల రూపాయలతో రాజధానికి సంబంధించి రహదారులన్నిటి కూడా నిర్మించబోతున్నారు. అట్లాగే ఇక్కడ ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు ఇప్పటికే స్పోర్ట్స్ సిటీ అట్లాగే ఇంటర్నేషనల్కి సంబంధించి అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా ఇప్పటికే ఇంకా మిగతా రాజధానికి సంబంధించిన రైతులు 30,000 ఎకరాలు ఇచ్చినప్పుడు కూడా ఇంకా దాదాపు 40,000 ఎకరాలు ఇంకా మళ్ళీ రాజధాని కోసం అవసరం ఉంటాయి. ఒకవేళ రైతులు ఎవరైనా సహకరిస్తే మాత్రం వాటిని ఇంతకు ముందులే ఇప్పుడుకున్న మార్కెట్ విలువ ప్రకారం తీసుకుంటాం, లేకపోతే దాని తదనంతరం కూడా ప్రభుత్వ చర్యలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సంబంధించి కూడా వాటి పైన మరోసారి కమిటీ వేసి దాన్ని నిర్ణయిస్తామని కూడా చెప్పినటువంటి అంశం చూస్తున్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, మొత్తంగా సభ మొత్తం కూడా సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ప్రధాని మోడీ అడిగి రాబోతున్నారు. ముగ్గురు పార్టీలకు సంబంధించి కూడా ఇటు బీజేపీకి సంబంధించి పురంధేశ్వరి, టీడీపీకి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు, అట్లాగే జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా స్వాగతం పలకబోతున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా రోడ్ షో ద్వారా సభస్థలికి చేరుకుంటారు. సో ఇందులో ముఖ్యంగా ఎప్పుడైతే 2015లో శంకుస్థాపన చేసిన తర్వాత ఎక్కడైతే అమరావతికి సంబంధించి అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి మట్టిని తీసుకురావడం జరిగింది, అక్కడనే మళ్ళీ పూజ చేయబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఒకసారి దాన్ని సందర్శించిన నేపథ్యంలో మళ్ళీ కూడా అక్కడ పూజ చేయబోతున్నారు. ఎక్కడైతే అమరావతికి శంకుస్థాపన చేసిన ఆ ప్లేస్లోనే మళ్ళీ ఇక్కడ నుంచి కూడా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. రాబోయే ప్రజా రాజధానికి సంబంధించి మరో 3 సంవత్సరాల్లో కంపల్సరీగా ప్రజా రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చేతిలో ఉంచాలి. ఇప్పటికే ఐకానిక్ టవర్లకు సంబంధించి దాదాపు 4 టవర్లు నిర్మించబోతున్నారు. దీంట్లో 40 అంతస్తుల నుంచి ఫైనల్గా 42 అంతస్తులు ఉండబోతుంది. మిగతా 3 టవర్లు మాత్రం 39 అంతస్తులు ఉండబోతుంది. 40 టవర్లు ఉన్న అంతస్తుల్లోనే చంద్రబాబు అక్కడి నుంచి పరిపాలన కొనసాగించబోతున్నారు. మొత్తం 4 టవర్లు కూడా రాజధానికి ఐకానిక్ టవర్గా ఉండబోతుంది. ఇప్పటికే రాజధాని నమూనాకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రధానికి చూపించబోతున్నారు. దాంట్లో కూడా విత్ విజువలైజేషన్ ఫోటోతో కూడా ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి వచ్చిన ఆ టైంలోనే 1 అవర్లోనే ప్రధానికి వీడియో రూపకంగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో మొత్తం కూడా ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలతో ప్రధాని రాక కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా వరకు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రాజధాని రైతుల గురించి చాలా వరకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2015లో భూములు ఇచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు చాలా వరకు పోరాటాలు, ఉద్రిక్త ర్యాలీలు, అరెస్టులు, మహిళలను చూడకుండా చాలా వరకు అమరావతి టు అరసవెల్లి, అమరావతి టు టీటీడీ వీటన్నింటి కూడా చాలా వరకు పాదయాత్రలు చేశారు. అమరావతి భూములు ఇచ్చిన రైతులు కూడా చాలా వరకు దెబ్బలు తిన్నారు. ఇప్పటికే కేసులు ఉన్నాయి, వాళ్ళందరి మీద కూడా చాలా రోజులు కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా చూస్తూ కూడా 2024లో కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వెంటనే భూములకు సంబంధించి ఏవైతే కౌలు రైతులకు సంబంధించి కూడా భూముల కౌలు కూడా ఇప్పటికే ప్రభుత్వం సిఆర్డీ కమిషన్ నుంచి ఇప్పటికే క్లియర్ చేశారు. ఇప్పటికే 30,000 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే క్లియరెన్స్లు ఉన్నాయి. మరో స్పోర్ట్స్ సిటీ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అట్లాగే ఇండస్ట్రియల్ పార్కుకు సంబంధించి కూడా మళ్ళీ అక్కడనే ఉంచబోతున్నారు. ఇప్పటికే కృష్ణా నదికి సంబంధించి కూడా ఒక బ్రిడ్జి కంప్లీట్ అయితే మాత్రం దాదాపుగా అమరావతికి వెళ్ళాలంటే మాత్రం వేరే చుట్టుపక్కల నుంచి వచ్చే రాష్ట్రాలందరూ కూడా డైరెక్ట్గా అమరావతికి వెళ్ళొచ్చు. అమరావతి నుంచి పరిపాలన కొనసాగుతుంది. మరి రాబోయే రోజుల్లో కూడా అన్ని దేశంలో టాప్ 5లో మాత్రం అమరావతి ఉండబోతుందని కూడా సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి కూడా మరి కాసేపట్లో ప్రధానమంత్రి సభకు కూడా సర్వం సిద్ధమైంది. ఇప్పటికే తిరువనంతపురం నుంచి కూడా 2:15 గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకోబోతున్నారు. అక్కడ నుంచి కూడా సభస్థలికి వస్తారు. అంగరంగ వైభవంగా కూడా 3 పార్టీలకు సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఈ పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.